వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్కు జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, ఆయన అలక వీడి తిరిగి వైసీపీతో అసోసియేట్ కాబోతున్నారా అన్న చర్చ అయితే జరుగుతూ వస్తోంది. సో ఈ క్రమంలోనే మైలవరం టికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నెగోషియేషన్స్ కూడా తావివ్వబోవట్లేదు. అనేకంటే ఈ రోజున వసంత లాంటి ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యేని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లేదు అనేదే వాస్తవం. మరి ఈ విషయం వసంత కృష్ణ ప్రసాద్కు ఎలాంటి హామీ వచ్చిందనేది అయితే చాలామందికి అర్థం కాని ఒక ప్రశ్నగా మారింది. ఈరోజు చూసినట్లయితే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు, అటు ఆయన టీడీపీ నుంచి క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నారు ఎన్టీఆర్తోని, ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు ఎన్టీఆర్ హయాంలో. జయాంధ్ర ఉద్యమంలో కూడా వసంత నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా కీలకంగా ఫైట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఆయనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంది కృష్ణా జిల్లాలో. ఆయన కొడుకుగా వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీతోని అదో అసోసియేషన్ కొనసాగిస్తూ వచ్చారు. ఆయన నందిగామ నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన హిస్టరీ ఉంది వసంత కృష్ణ ప్రసాద్కు. బట్ అదే స్థాయిలో నందిగామలో అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా మారిన తర్వాత తంగిరాల ప్రభాకర్ లాంటి వాళ్ళ గెలుపులో కూడా, అదే విధంగా సౌమ్య గెలుపులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. సో అట్లాంటి ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారో 2019 ఎన్నికల సమయంలో, అప్పటికే 2014లో ఆయన మంత్రి కావడం జరిగింది దేవినేని ఉమా ఎమ్మెల్యేగా గెలిచి. అలాంటి ఉమాతో వచ్చిన ఒక నెగోషియేషన్ కారణంగా ఆ రోజున ఆయన పార్టీని వీడే ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మైలవరం అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మైలవరం లాంటి చోట్ల వసంత ఫ్యామిలీకి ఉన్న ఒక సెల్ఫ్ ఇమేజ్ ఆయన ఈజీగా గెలిచి ఎమ్మెల్యేగా చేయగలిగింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఆయన వైసీపీతో కూడా మెర్జ్ అయి ఉన్నారు. అయితే 2 సార్లు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో తనకు కమ్మ సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేసిన ఆ దిశగా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ అయితే పెట్టలేదు. ఇదే విషయాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ కూడా వసంత నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇక అదొక ఇబ్బంది అయిన అంశం అయితే, మరోవైపు చూసినట్లయితే మైలవరం కాన్స్టిట్యున్సీలో అటు పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ అనేక సార్లు ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. అనేక సార్లు ఆయన పూర్తి స్థాయిలో వసంత అనుచరులతోని ఒక నెగోషియేషన్ అయితే ఉంది, ఒక ఆధిపత్య పోరైతే నడుస్తూ వస్తుంది. గతంలో తాను 2014లో మైలవరం నుంచి పోటీ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ అనుచరులతోని ఆయనకు ఒక గ్రిప్ ఉంది కాబట్టి 2019 ఎన్నికల్లో నాకే మైలవరం టికెట్ అంటూ కూడా హడావిడి చేస్తూ వచ్చారు ఆయన. ఇంకా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా వసంతని ఏ విషయంలో ఇన్వాల్వ్ చేయకుండా ఒక మోనోపలీగా జోగి రమేష్ వ్యవహరించారన్న చర్చ ఉంది. ఒక దశలో ఈ ఎపిసోడ్తోని వసంత కృష్ణ ప్రసాద్ చేతులు ఎత్తేశారు. అవసరమైతే జోగి రమేష్కే టికెట్ ఇచ్చుకోండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక మాట, బయటకు వచ్చిన తర్వాత మైలవరం ఇన్వాల్వ్మెంట్ మరొక మాట చెప్తూ వచ్చారు. ఈ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టిన ఒక క్లారిటీ అయితే రాలేదు. సో మైలవరం టికెట్ జోగి రమేష్కే ఇస్తారన్న ప్రచారంతో గత కొన్ని రోజులుగా వసంత కృష్ణ ప్రసాద్ పూర్తిగా హైదరాబాద్కే పరిమితమై ఉన్నారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరీ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ఆయన్ను తాడేపల్లికి అయితే పిలిపించుకున్నారు బలవంతంగా. ఆయన కన్విన్స్ చేశారన్న ప్రచారం ఉంది. మరోవైపు చూసినట్లయితే కేసీఆర్ నాని పార్టీలో చేరిన క్రమంలో ఆయనకు మైలవరం టికెట్ ఆఫర్ చేశారని ఒక చర్చ జరిగిన, బట్ ఆయన విజయవాడ ఎంపీకైనే పరిమితం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ క్రమంలో ఈ రోజున జోగి రమేష్ను కూడా మైలవరం టికెట్ అయితే ఇవ్వలేదు. సో మైలవరం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వసంత కృష్ణ ప్రసాద్కు ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక బలమైన అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ వీడినట్లయితే అది వైసీపీ కూడా ఒక సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీలో. అందుకే వసంత కృష్ణ ప్రసాద్ను టీడీపీలోకి వెళ్లకుండా హోల్డ్ చేసేందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయనకు మైలవరం టికెట్ని తిరిగి అనౌన్స్ చేయబోతున్నారనే చర్చ ఉంది. సో వసంత కృష్ణ ప్రసాద్ వాయిస్ ఏంటో తీసుకున్న తర్వాత ఆ టికెట్ని అనౌన్స్ చేసేందుకు ప్రజెంట్ మైలవరం టికెట్ని హోల్డ్లో పెట్టారని చర్చ ఉంది. అయితే గతంలో జరిగిన అవమానాలన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజున వసంత ఎంతవరకు తిరిగి జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు రేపు మైలవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న అంశం మాత్రం ఈరోజు అటు వైసీపీలో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.